తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలోని 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఎండలు ఉధృతంగా ఉంటే ఉత్తరాంధ్రలో వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వచ్చే 2 రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఆకాశాన్నంటుతున్నాయి. కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీలు నమోదవగా నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా 44 డిగ్రీల సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఎండల తాకిడి పెరిగింది. గంట కూడా ఎండ తీవ్రత పెరుగుతా ఉంది. గత 2 రోజులుగా తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మొత్తం మీద నిన్న 200 మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు కూడా 70 మండలాలకు పైగా మొత్తం వడగాలులు, అదేవిధంగా తీవ్రమైనటువంటి వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయేటటువంటి 48 గంటల్లో కూడా ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలు చేసింది. నిన్న దాదాపు 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా రాయలసీమలో తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రాలో కూడా చాలా చోట్ల ఉక్కపోత, అదేవిధంగా వడగాలుల తీవ్రత కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు ఆదివారం దాదాపు 19 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల దాదాపు 35 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ గుర్తించింది. సోమవారం అంటే రేపు దాదాపు 70 మండలాల్లో ఈ ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా రాబోయే కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి, ఎండల్లో రాకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తలకు టోపీ ధరించాలి, కాటన్ దుస్తులు ధరించాలి, అదేవిధంగా కళ్లకు సన్ గ్లాసెస్ ధరించాలి. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తగినటువంటి సూచనలు కూడా చేసింది. నిమ్మరసం, మజ్జిగ, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు వంటివి తీసుకోవాలి. డీహైడ్రేట్ కాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలినా, తలనొప్పి కానీ, వాంతులు, విరేచనాలు ఇట్లాంటి లక్షణాలు ఎక్కడ కనపడ్డా తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, నగరపాలక సంస్థలకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ మజ్జిగ సప్లై చేయాలి, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీనికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆయా ట్రస్టులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఎండాకాలం అన్ని రోజులు కూడా స్వచ్ఛందంగా మజ్జిగ కానీ, అదేవిధంగా మంచినీళ్ళు కానీ ఉచితంగా అందించేటటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సూచించింది. దీనికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.